అది 1984 ఇంగ్లాండ్లోని డోర్లెస్టన్ అని ఒక చిన్న గ్రామం. అక్కడ స్కూల్ టీచర్ ఉండేవాడు. అతని పేరు కెన్ వెబ్స్టర్. అప్పుడే కొత్తగా వచ్చిన బీపీసీ మైక్రో కంప్యూటర్ని అతను కొనుక్కున్నాడు. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఆ కంప్యూటర్ని చెక్ చేస్తూ ఉంటే అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక మెసేజ్ వచ్చింది. హూ ఇస్ యూ దట్ లివ్స్ ఇన్ మై హౌస్? ఎవరు నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావని. అది చూసి వెబ్స్టర్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ కాలంలో ఇంటర్నెట్ అనేది పెద్దగా లేదు. ఆ తర్వాత కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. తన పేరు లూకస్ అని, తను 1546 ఇయర్లో అదే ఊర్లో అదే ఇంట్లో ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. ఆ భాష కూడా 15వ సెంచరీలో ఉన్నట్టే ఉన్నాయట. ఆ వెంటనే కెన్ తన గర్ల్ ఫ్రెండ్ డెబ్బీకి చెప్తే కావాలనే ఎవరో ఫేక్ ట్రిక్ ప్లే చేస్తున్నారని అనుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ లూకస్ మాటలు, తాను చెప్పే హిస్టరీ, ఆ ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఆ మెసేజ్లో ఉండడంతో ఇద్దరూ వణికిపోయారు. ఏదో ఆత్మ తమ సిస్టంలో దూరిందని ఎంతో భయపడ్డారు. కానీ అప్పుడే వాళ్ళ వెన్ను వణికేలా ఓ రోజు మరో మెసేజ్ ఆ స్క్రీన్పై కనిపించింది. We are 2109. Do not trust the one who speaks as Lucas. మేము 2109 కాలం నుండి మెసేజ్ చేస్తున్నాం. ఎవరైనా లోకస్ అనే వ్యక్తి నుండి మెసేజ్ వస్తే మాత్రం నమ్మకండి అని. అది చూశాక వాళ్ళకి మతిపోయింది. ఓ పక్క పాస్ట్ నుండి దయ్యం, మరో పక్క భవిష్యత్తు నుండి ఎవరో. ఇక పిచ్చెక్కి ఆ అనుభవాల్ని కెన్ ది వర్టికల్ ప్లేన్ అనే పుస్తకంలో కూడా రాశాడు. కానీ ఈ సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. మరి ఇది నిజమా, గోస్ట్ స్టోరీనా, టైం ట్రావెలా, లేక ఫ్రాడ్ మాత్రమేనా? మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ స్టోరీ యొక్క ఫుల్ ప్రోడక్ట్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.